ఏంటండి సండే అంటే ఎప్పుడు మసాలా రెసిపీసేనా? అలా కాకుండా అప్పుడప్పుడు హ్యాపీ టమ్మీ రెసిపీస్ కూడా ట్రై చేయండండి. మీ టమ్మీ హ్యాపీగా ఉంటుంది. మీ హెల్త్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. దీనికోసం మీరు పప్పుని ఉడికించి పక్కన పెట్టుకోండి. మిరియాలు అండ్ వెల్లుల్లి వేసి దంచి ముద్ద చేసి ఉంచండి. అలానే చింతపండు నానబెట్టుకోండి పక్కన. ఇందాకడ ఉడకబెట్టుకున్న పప్పును కూడా మెదిపి పక్కన పెట్టుకోండి. పప్పులో వాటర్ వస్తే పారబోయకండి. తర్వాత మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక పెద్ద టమాటో తీసుకొని దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయో ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఎండుమిరపకాయలు వేయండి. ఇక్కడ ఈ రసంలో మొత్తం కారం అనేది మనం వేయమండి. ఎండుమిరకాయలు అండ్ మిరియాల నుంచే మనం కారం అంతా వస్తుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత మీరు టమాటా వేయండి. టమాటా వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి టమాటాని బాగా మగ్గనివ్వండి. బాగా మెత్తబడిపోవాలి. అలా మెత్తబడిపోయిన తర్వాత పప్పు అనేది వేసి బాగా కలపండి. బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసిన తర్వాత దాంట్లో ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు రసము, ఆ చింతపండు రసం వేసి తగినన్ని వాటర్ వేసి ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఒకవేళ మీరు కనుక కారం మిస్ అదే కారం సరిపోలేదంటే మీరు కావాలంటే ఇప్పుడు కారం వేసుకోండి. ఇప్పుడు కారం సరిపోలేదు ఏం చేయాలని మాత్రం ఏమి కంగారు పడద్దు. ఏం పర్లా కారం వేసుకోండి. కొంచెం ఉడకబట్టిన తర్వాత కరివేపాకు కాడలు తీయకుండా అలానే వేసేయండి. ఇందాక దంచి పెట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసేయండి. ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ కొత్తిమీర వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసి బాగా మరగనివ్వండి. ఇది మరుగుతున్నప్పుడు మీ ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, మీ ఇంటి పక్కన కూడా వచ్చి అడుగుతారు ఏం చేస్తున్నారు మీరని చెప్పి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ట్రై చేస్తారు. వెరీ సింపుల్ రెసిపీ కూడా. ఇప్పుడు మనము ఫిష్ తవా ఫ్రై చేసుకుందాము. వెరీ ఈజీ వన్ అండి. అసలు మసాలాలు అసలు ఏమీ యూజ్ చేయవసరం, జస్ట్ సాల్ట్ అండ్ కారము పసుపు వేసి మీరు ఫిష్ని బాగా కలిపి కొంచెం పక్కన పెట్టుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోండి. మీకు కావాలంటే, నాకు కావాలి కాబట్టి నేను వేసి కలుపుకున్నాను. లేకపోతే జస్ట్ సాల్ట్ కారము పసుపు వేసి కూడా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ వస్తుందండి. ఈ రెండే వేస్తే ఏం టేస్ట్ రాదు అని మాత్రం అనుకోకండి, చాలా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత తవా పెట్టేసేసి అదే అట్ల పానం అలాంటివి ఉంటాయి కదా, అది పెట్టేసేసి ఆయిల్ వేసేసి ఈ ఫిషెస్ కూడా వేసి దాని మీద బాగా కాల్చండి. ఎలా కాల్చాలి? సిమ్లో పెట్టుండాలి ఎప్పుడు కూడా. హైలో పెట్టారంటే మాడిపోతుంది కానీ లోపల ఫిష్ అనేది ఉడకదు. అండ్ ఆల్సో లిడ్ క్లోజ్ చేసి ఉంచండి. ఒకవైపు కాలుస్తున్నప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ దాన్ని తిప్పినప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి 2 సైడ్స్ కూడా ఈక్వల్గా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది దీనికి. టేస్ట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజేషన్ ఉండదండి. నేను ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. కళ్యాణ రసం అయితే చాలాసార్లు ట్రై చేశాను కానీ ఈ రెండు కలిపి మాత్రం ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈ వింటర్ సీజన్లో ఇలాంటి టైంలో ఈ కళ్యాణ రసం అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ కోల్డ్ ఇవన్నీ వస్తాయి కదా, దానివల్ల గొంతులో అనేది మంచిగా ఉంటుందన్నమాట.